కూడా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లల తాలూకా తల్లిదండ్రులకు టీచర్స్ కూడా ఒక అనుబంధం అనేది ఏర్పాటు చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈవేళ మన హై స్కూల్లో 30 మంది టీచర్స్ ఉన్నారు. ఇవాళ 4 ప్రైవేట్గా చేస్తున్న కుర్రవాళ్ళే. ఈవేళ ఎంత డబ్బు ఖర్చు పడుతున్నది ఒకసారి మనం ఆలోచించాలి. పిల్లల తాలూకు తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, మరి మన టీచర్స్కి మీరు వచ్చిన తర్వాత మన ప్రైవేట్ స్కూల్ డామినేషన్కి ఇవాళ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాయి. ఇవాళ స్కూల్లో పిల్లలు అందరూ కూడా ఇంటికి వచ్చిన వెంటనే ఒక టీచర్ ఏ రకంగా టీచింగ్ చెప్తున్నారు అనేది ఒకసారి మనం చెక్ చేయని బాధ్యత మన తల్లిదండ్రులకు ఉంది. మరి తల్లిదండ్రులందరూ కూడా మన స్కూల్ తాలూకా ఎవరైనా పిల్లల తాలూకా ఏ సబ్జెక్ట్ అయితే మనకి డౌట్ ఉందో ఆ డౌట్ తీసుకొచ్చి హెచ్ఎం గారు చెప్పినట్లయితే ఆ సబ్జెక్ట్ ప్రత్యేకంగా ఆ పిల్లలకి నేర్పిస్తారు. ఇవాళ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే, గతంలో విద్యా వ్యవస్థ చాలా దారుణంగా నిర్వీర్యమై ఉంది. చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అయిపోయినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎలిమెంటరీ స్కూల్ ఏమో హై స్కూల్కి మెర్జ్ చేయడం, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్స్ని హై స్కూల్కి సగం మందిని పంపించడం, పిల్లలు టీచరే తొడబడేవాడు ఎవరికి పాఠాలు చెప్పాలో ఎవరికి పాఠాలు చెప్పకూడదు. మరి అలాంటి తరుణంలో విద్యా వ్యవస్థ సర్వనాశనం అయింది. వన్ సపరేట్ టైం దౌర్భాగ్యం ఏంటి అని అంటే, ఉపాధ్యాయులను బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆనాటి ఆ పరిస్థితి నుంచి నేటి కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థకి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఒక మంచి పేరు తేవాలి. భారతదేశం అంతా విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి, విద్య వైపు అనే కాంక్షతో గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి చొరవతో, ఆయన అంత చొరవ తీసుకోవడానికి గల కారణం కూడా ఆయన విద్యావంతుడు కాబట్టి విద్యను ఎలా నేర్పించాలి, భావితరాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఎలాంటి విద్య అందించాలి, ఆ విద్య అందించడంతో పాటు ఉపాధ్యాయులకు ఎలాంటి తర్ఫీదు ఇవ్వాలి, ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తే సరిపోదు, విద్యార్థులకు చదువు చెప్తే సరిపోదు, మినిమం బాధ్యత తల్లిదండ్రులు కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే టీచరు, విద్యార్థి, ఉపాధ్యాయుడు కలయికతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తే పిల్లలు ఎక్కడికి గాడి తప్పుతున్నారు అవసరమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను సార్. మరి ఈ విషయాన్ని మరి ఈ మీడియా ద్వారా లోకేష్ సార్ ఒకసారి విని ఈ ప్రైవేట్ స్కూల్కి డబ్బులు వేయడం మానేస్తే కనుక మన హై స్కూల్, మన ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో 100% అడ్మిషన్లు జరుగుతాయని చెప్పేసి నా యొక్క ఆలోచన సార్. మరి ఈ విషయాన్ని మన పెద్దలు కానివ్వండి, లేదంటే ఈ మీడియా ద్వారా ప్రభుత్వం కానీ ఒకసారి ఆలోచించి ప్రైవేట్ స్కూల్కి డబ్బులు వేయడం మానేస్తే తల్లికి వందనం, మన స్కూళ్ళు పుష్కలంగా కలకల్లాడుతూ ఉంటాయని చెప్పేసి ఈ సభాముఖంగా మరి కోరుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు గారు ఈవేళ పోలవరం జిల్లా రంపచోడవరంలో కార్యక్రమం జరిపిస్తున్నారు. ఇది ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకున్న కార్యక్రమం. ఇంకా పిల్లలతో భవిష్యత్తుని రోజు రోజుకి టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకెళ్లాలనే ధ్యేయంతో కూటమి ప్రభుత్వం తీసుకెళ్తుంది. అందులో భాగంగానే పిల్లల్ని బాగా చదివించాలని తల్లిదండ్రులకు కూడా మనమే ఈ 3 రోజులు పెట్టి కూడా అమౌంట్ పడుతున్నాయి మనకి. ఆ డబ్బులన్నీ కూడా మనం ఎంతమంది పిల్లలు అంతమందికి మన మడిగా చెప్పినట్టు 10,000 రూపాయల చొప్పున మనం పట్టడం అన్ని కూడా ఉపయోగించి పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి కోరుతున్నాం. అందులో భాగంగా మరి గురుకుల పాఠశాలలు అయితేనేంటి, వ్యాకరణ స్కూల్స్ అయితేనేంటి, సాంఘిక సంక్షేమ హాస్పిటల్ అయితేనేంటి, అలాగే మధ్యాహ్న భోజన పథకం అయితేనేంటి, ఎన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం మనకు ఎంతో ప్రతిష్టాకరంగా చక్కగా ఉపయోగించుకొని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పేసి పెట్టడం జరిగింది.